పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తే మన బలం. దేవుని బిడ్డలారా, పౌలు తన ప్రియుడైన తిమోతికి మరియు సంఘానికి ప్రత్యేక ఆదరణ మాటలు చెబుతూ పలికిన చివరి మాటలివి. క్రీస్తు కొరకు తాను ఎదుర్కొన్న కఠిన పరీక్షలను గురించి సంగ్రహంగా పలికిన మాటలు ఇవి. తను అవసరతలో ఉన్నప్పుడు తన సహచరులందరూ తనను విడిచిపోగా ఒంటరిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పౌలు. ఈ విధముగా పౌలు తన శిష్యులలో ఒకడు తనను అప్పగించగా మిగిలిన 11 మంది తనను వదిలి పారిపోయినప్పుడు ఒంటరి అయిన క్రీస్తు అడుగుజాడల్లో నడిచాడు. అయితే పునరుద్ధానుడైన క్రీస్తు పౌలు పోరాటంలో ఉన్నప్పుడు తన వెనుక నిలువబడి తనకు బలాన్ని ఇచ్చాడు. పౌలు ఈ విషయాన్ని ఫిలిప్పీ సంఘానికి గుర్తు చేస్తూ, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పాడు. ప్రియులారా, క్రీస్తు పట్ల నీరోకున్న ఆగ్రహాన్ని తను ప్రత్యక్షముగా చవిచూసేంత వరకు ఈ దర్శనం యొక్క పూర్తి అర్థాన్ని తాను గ్రహించలేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు తనకున్న ఈ భాగ్యాన్ని బట్టి ఆనందిస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు నాతో కూడా ఉండి నన్ను బలపరిచాడు. ప్రియులారా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ప్రభువు 12 సేనా వ్యూహముల దేవదూతల సైన్యాన్ని పంపలేదు, కానీ ప్రభువే పౌలుతో ఉన్నాడు. ఇదేదో పౌలు ప్రభువును తనతో ఉండమని, తనని బలోపేతం చేయమని చేసిన ప్రార్థనా వేడుకోలు ఫలితంగా కాదు, గాని క్రీస్తు ద్వారా అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించుకోవడం. ప్రియులారా, ఇక్కడ పునరుద్ధానుడైన రక్షకుడు నేను మీతో సదాకాలము ఉంటాను అని వాగ్దానం చేశాడు. నీరో ద్వారా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు శోధనలో ఉన్న వారికి సహాయం చేసే ప్రభువులో గొప్ప ఆదరణ పౌలు పొందుకున్నాడు. ఎందుకంటే మన ప్రభువే తనకై తాను శ్రమ పొందాడు కాబట్టి. దేవుని బిడలారా, మనకు ఆ వివరాలు అంతగా తెలియవు, కానీ ఈ సింహము బాగా ఆకలికొని గర్జిస్తూ పౌలు శరీరాన్ని ఆహారముగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అన్యులకు శక్తివంతమైన సువార్త అందించాలని నిర్ణయించుకున్న పౌలును విడిపించి అతన్ని తన శక్తి ద్వారా బలోపేతం చేయాలని ప్రభువు నిర్ణయించుకున్నాడు. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని చేసే శక్తిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అటువంటి పరిస్థితులలో ఆయన మీద ఆధారపడితే ఆయన తప్పక తగినంత సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తుతో మనం ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయం చేసేవాడు, ఆయనే మనకు బలమై ఉన్నటువంటి వాడు. కనుక మనకు బలమై ఉన్నటువంటి ఆ క్రీస్తును కలిగి మనం జీవిద్దాం. ఆ ప్రభువును వెంబడించే వారంగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు. రాత్రంతా కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని చూడగలిగే కృపనిచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు ఇవ్వండి.
రక్షణ భాగ్యాన్ని ప్రభు అందరికీ అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రభు ఈ మండల కాలంలో మీరే తోడై ఉండి ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ శక్తిని, బలముని దయచేయండి. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో నాయన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని, మీరే తోడై ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్.